వార్త 12వ అధ్యాయం ఇప్పుడు చదివారు కదా. అదే ఒకసారి ఒక వచనం మాత్రమే చూద్దాం. నా వెనుక మీరు అందరూ కూడా చెప్పాలని, కొంతమందికి బైబిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మీరు నా వెనుక నేను చెప్పేటువంటి వచనాన్ని మీరు అందరూ కూడా చెప్పాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. 12వ అధ్యాయము 41వ వచనాన్ని నా వెనుక అందరూ చెప్పండి. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయామయుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నత నామను బట్టి నీ వందనాలు. ఈ ఉదయకాలమందు నీ ముఖ దర్శనం చేసుకొనుటకు అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. నీ చిత్తంలో ఇక నీ మందిరంలో ప్రభువా మేమేమి విషయాలు వినాలని నీ చిత్తమై ఉన్నదో అది మేము విని గ్రహించి అర్థం చేసుకుని ఆచరించి ఆనందించి ఆత్మీయతలో ఎదుగునట్లుగా నీ కృప మా అందరికి అనుగ్రహించి సహాయం దయచేయండి. నీ పక్షంగా నిలవబడుతున్నా నీ దాసునైన నన్ను కూడా మీరు దర్శించండి. నా నోట నీ వాక్కులు ఉంచండి. నా నోటికి మీరు తోడై ఉండండి. సత్యవాక్యమును సరిగా బోధించగలిగినట్లు సహాయం దయచేయమని మా రక్షకుడును మా ప్రియుడు అయిన యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బాగున్నారా? 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 3 సార్లు అడిగానంటే ఏదో తేడా ఉందని అర్థం కదా. మనకు భారతీయమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే గివ్ ద రెస్పెక్ట్ అండ్ టేక్ ద రెస్పెక్ట్. నేను మిమ్మల్ని బాగున్నాను అడిగాను కదా, మరి మీరు నన్ను అడగరా? మనం ఏ కాడికి ఒకవైపు నుంచే తప్ప నుంచి రెండో వైపు నుంచి రాదా? మంచిది చెయ్యి. మీరు చాలా మంచివాళ్ళు, గార్గేపురపు మందిరపు వాళ్ళు, మంచిది. అయితే నాకు కొంచెం ఒక చెడ్డ అలవాటు ఒకటి ఉంది, మీరు భరించాలి కాసేపు ఈ రోజంతా. ఏంటి ఆ చెడ్డ అలవాటు అంటే కనుక, మీ పేర్లు నాకు తెలీదు, మీరు కట్టుకున్న బట్టలు నాకు తెలుసు. కాబట్టి మీ చీరలను బట్టి పేరు పెట్టి పిలుస్తా. కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాలి, సమాధానం ఇవ్వాలి. అదే నా బలహీనత, నా జబ్బు అది. కాబట్టి ఇక్కడ మనము తెల్లవారుజాము కాబట్టి సహజంగా నిద్ర వస్తుంది. నేను నిద్ర రాకుండా మ్యాక్సిమం మిమ్మల్ని చూసుకుంటా. మీరు చేయాల్సిన పని ఏంటి? వాక్యమును చాలా జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళాలనేటువంటిది అవసరం. సరే, తడవు చేయకుండా, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువలోనే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా మాట్లాడవలసినటువంటి విషయము. దేవుని చిత్తమైతే మధ్యాహ్నము సాయంకాలము విరివిగా విస్తారంగా మాట్లాడుకోవడానికి మీరు అవకాశం ఇచ్చెదరుగాక. వెరీ గుడ్, చాలా మంచివాడు. ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు తల్లి దగ్గర ఉండి, ఆ తల్లి వంటగదిలో ఉంది. అమ్మా, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. నువ్వు చేసే పని ఏంటి అని చెప్పేసి అన్నాడు. ఆ తల్లి ఏం చెప్పుద్దంటారు తల్లి? సరే, ఏం చెప్తుంది? వంట చేస్తున్నానయ్యా అని చెప్పుద్ది. తర్వాత ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ పెళ్ళి జరిగే దగ్గర ఒక మంచి వంటగాడు ఉన్నాడు. అమ్మ, వీడేం చేస్తున్నాడు, ఈ పని ఏంటి అని చెప్పేసి అని అన్నాడు. ఆడేం చేస్తున్నాడు? వంట చేస్తున్నాడు కదా. సో ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికేటువంటి ఆయన కనపడ్డాడు. ఈయనేం చేస్తున్నాడు, ఈయన పని ఏంటి అని చెప్పేసి అని అన్నాడు. ఎవరతను? చిన్నపిల్లవాడా? కాదు, ఇంటర్మీడియట్ చదివేటువంటి పిల్లవాడు, లేదంటే డిగ్రీ చదివేటువంటి పిల్లవాడు ఆ మాట తల్లిని అడిగాడు. ఇప్పుడు ఆ తల్లిని, ఆ బిడ్డను లేదంటే ఆ అబ్బాయిని ఏమనాలి? నాకు జబ్బు ఉందని చెప్పాను కదా. మీరు ఎంత రెస్పాండ్ అవుతామంటే అంత మంచిగా వాక్యం దూసుకుపోద్ది. ఇటు బయటకు వచ్చేదా? ఓకే ఓకే, అలా ఉంది. ఓకే ఓకే ఓకే, రైట్.
ఏమంటారు అతను, ఎరా తిక్కలోడవేరా నువ్వు, వాళ్ళు చేసే పనులు బట్టైనా ఆ వ్యక్తి ఎవరో చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, వంట వండుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను తల్లిగా వంట వండుతూ ఉన్నాను. అక్కడేం జరుగుతుంది, అంతమందికి వంట వండేవాడు, అతని పేరు ఏదో ఉంది కానీ ఏమని చెప్తామా, అతను చేసేటువంటి పని ఏంటయ్యా అంటే వంటవాడు. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, అక్కడ బట్టలు ఉతుకుతున్నాడు కాబట్టి అతను ఏమంటారు మనకి, చాకలివాడు అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ ఎవరన్నా అలా ఉంటే కనుక తప్పు కనుక్కోవద్దు దయచేసి. సరే, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ విషయాన్ని, ఈ ఉపమానాలు, ఈ విషయాలు మీకు చెప్తూ ఉన్నానంటే, మీకు బాగా తెలుసు కానీ ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అనేటువంటి దానిని బట్టి వాళ్ళకి సింపుల్గా ఏమై ఉండాలి, అర్థమై ఉండాలి. ఇంకొంచెం మీకు అర్థం అవ్వాలంటే కనుక, ఒక వ్యక్తి ఎవరు ఎలాంటి వాడు అనేటువంటిది తెలుసుకోవాలంటే 4 విషయాలను బట్టి తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేటువంటి విషయం, లేదంటే ఈ వ్యక్తి స్వభావం ఎలాంటిది అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే 4 విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, అతను మాట్లాడేటువంటి మాటను బట్టి ఆ వ్యక్తి ఎవరో చెప్పొచ్చు. రెండవదిగా, అతడు చేసేటువంటి పనులను బట్టి ఆ వ్యక్తి ఎవరో చెప్పొచ్చు. అదేవిధంగా అతడు బోధించేటువంటి విధానాన్ని బట్టి ఇతడు ఎవరో చెప్పొచ్చు. 4వదిగా, అతడు ప్రవర్తించేటువంటి తీరును బట్టి అతడు ఎవరో చెప్పొచ్చు. కాబట్టి ఒక వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పాలంటే 4 విషయాలు ఆ వ్యక్తి ఎవరో వ్యక్తిత్వాన్ని లేదంటే ఆ వ్యక్తిని వ్యక్తపరుస్తాయి అన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, ఆ 3 వ్యక్తులు ఎవరయ్యా అంటే కనుక ఎలా చెప్పగలిగాం మనం వారు ఫలానాని, వారు చేసేటువంటి పనిని బట్టి తెలియజేస్తుంది. మరి అలాగనే ఆనాటి సమాజంలో 4 వర్గాలైనటువంటి వారు యేసు టాప్ మోస్ట్ అయినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు ఆనాటి కాలంలో యెరూషలేములో ఉన్నారు. 1 శాస్త్రులు ఉన్నారు, 2 పరిసయ్యులు ఉన్నారు, 3 సద్దూకాయలు ఉన్నారు, 4వది సెయింట్స్ అనేటువంటి వారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సెయింట్స్ అంటే సన్యాసులు ఉన్నారు. సో ఈ 4 కూడాను ఆనాటి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వారు. అలాగా ఎవరు ఏంటనేటువంటిది శాస్త్రుడు చెప్తే నమ్ముతున్నారు, అదేవిధంగా పరిసయ్యుడు చెప్తే నమ్ముతున్నారు, సద్దూకాయుడు చెప్తే నమ్ముతున్నాడు, అదేవిధంగా మరి సెయింట్స్ అనేటువంటి వారు చెప్తే ఈయనే దేవుడు, ఇలాగే ఉంటాడు, అదే సత్యం అని చెప్పేసి అని ఎవరు ఏది చెప్తే అది నమ్మేశారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలను ఏమంటారంటే కొండ మీద ప్రసంగము అని అంటారు, లేదంటే కనుక ధన్యతల ప్రసంగము అని అంటారు. సో పరలోకము చేరాలంటే లేదంటే దేవుని బిడ్డలు అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క నియమ నిబంధనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు అనేటువంటి దానికి చెప్పడానికి, లేదా దేవుని యొక్క రాజ్యానికి రాజ్యాంగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము ఈ 4 అధ్యాయాలను వివరాలు చాలా చక్కగా చెప్పాడు. చెప్పిన తర్వాత 9వ అధ్యాయాన్ని మరి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తనకు శిష్యులను తయారు చేసుకుంటూ వచ్చాడు. 11వ అధ్యాయంలో మరి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇక 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు తాను ఎవరు అనేటువంటి విషయాన్ని ఈ 4 అధ్యాయాలు చెప్పాడు. అదేవిధంగా నేను చేసేటువంటి పనికి నాకు సహకారులు కావాలని చెప్పేశానని 10వ అధ్యాయంలో శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి తెలియచేయడానికి కొరకై కొన్ని కార్యములు చేసినటువంటి వాడు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ గుడ్డితనముతో ఉన్నారే ఎవరు వాళ్ళు, నో ఎవరు వాళ్ళు అంటే కనుక శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు, అదేవిధంగా సెయింట్స్ అనేటువంటి వారు. వీళ్ళు ఎవరు అంటే కనుక సమాజాన్ని ప్రభావితం చేస్తారు, కానీ వాళ్ళు చెప్పేటువంటిది దానికి చేసేటువంటి దానికి పొంతనే లేకుండా కొంతమందిగా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది అన్నమాట అక్కడ ఉన్న సమాజం వాళ్ళు. సో ఈ ఉదయకాలం అందు ప్రియులరా వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళు ఏమాత్రం కూడా చెయ్యరు.
అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే కనుక వారి మనోనేత్రాల యొక్క గుడ్డితనాన్ని బయలుపరచడానికి వరకై యేసుక్రీస్తు వారు తాను చేసినటువంటి క్రియలను బట్టి ఎస్ నేను ఫలానా అని చెప్పేసి అని చెప్తున్నాడు, చెప్పకనే చెప్తూ ఉన్నాడు అనమాట. సో యేసుక్రీస్తు వారిని ఆనాటి కాలంలో వాళ్ళు ఏం చేశారంటే కనుక ఆయనను చేసేటువంటి కార్యములను బట్టి అయినా ఖచ్చితంగా ఆయన ఎవరో వాడికి అర్థమయ్యి ఉండాల్సింది. ఉదాహరణకు మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మీరు తీయవద్దు, చాలా విషయాలు ఉంటాయి, మీరు మైండ్లో ఫీడ్ చేయండి, మధ్యాహ్నం అప్పుడు రాసుకుందరు, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. 2వ అధ్యాయానికి వచ్చేసరికి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో అక్కడ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. వాడిని తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా వాడికి ఎందుకోసం వచ్చాడు ఆయన దగ్గరకు అంటే రోగము స్వస్థపరచబడటానికి వరకు వచ్చాడు. కానీ యేసయ్య ఏం చెప్పాడంటే కనుక, ఒరబాయ్ నీ పాపాలు క్షమించబడ్డాయిరా అన్నాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు వెంటనే ఏమర్థం అవ్వాలి వాళ్ళకి? పాపాలు క్షమించేటువంటి వాడు భూమి మీద కానివ్వండి, పరలోకంలో కానివ్వండి, లేదా దేవునికి మాత్రమే అలాంటి అధికారము ఉంది అనేటువంటి విషయము అర్థం అవ్వాలి. నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే ఆయన ఎవరో అనేటువంటి విషయం అర్థం అవ్వాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే కనుక, వాళ్ళ కళ్ళకి ఏం కట్టుకున్నారంటే కనుక, వాళ్ళ కళ్ళలో నుంచి ఏం చూస్తున్నారంటే కనుక, ఆ కళ్ళలో ఎలా కనపడుతున్నాడు యేసయ్య అంటే కనుక బోధకుడని కనపడుతున్నాడు, మంచిగా ప్రసంగం చేసేటువంటి వాడు అని చెప్తున్నాడు అనమాట. ఈయనేంటి పాపాలు క్షమించబడ్డాయి అంటాడేంటి ఈయనకి పాపాలు క్షమించడానికి ఈయన ఏమైనా దేవుడా ఏంటి అని వాళ్ళు ఏమవుతున్నారంటే కనుక అనుమానము వాళ్ళు వ్యక్తపరుస్తూ ఆయనను దేవుడిగా చూడకుండా ఎవరుగా చూస్తున్నారయ్యా అంటే వాళ్ళు ఎవరుగా చూస్తున్నారు? ఆయన్ని ఒక బోధకుడుగా చూస్తున్నటువంటి వాడు. సో అలాంటి విషయంలో 12వ అధ్యాయంలో 2 కార్యాలు వాళ్ళ యొక్క గుడ్డితనానికి ఎంత పరాకాష్ఠకి వెళ్ళిందనేటువంటి విషయాన్ని మనము చూడవచ్చు. నెంబర్ 1, అది 12వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఓచ చేయగలవాడు ఒకడు కనపడని. ఎక్కడ కనపడ్డాడు ఓచ చేయగలవాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు సమాజ మందిరంలో ఉండి ఇప్పుడు యేసయ్యకి పరీక్ష పెడుతున్నారు అన్నమాట. ఏం చెప్తాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దామని. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే కనుక సూర్యుడికి టార్చ్ లైట్ వేస్తున్నారు అన్నమాట. ఎవరికి? సూర్యుడికి టార్చ్ లైట్ వేస్తున్నారు అన్నమాట. సరే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చేసి, ఓ బోధకుడా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూద్దామని చూస్తే అప్పుడు వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని ఎరిగినటువంటి వాడే సప్మని ఏం చెప్పాడంటే కనుక 11వ వచనంలో 11వ వచనంలో అందుకు ఆయన 10వ వచనం వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అన్నాడు. ఆగండి, అడిగారు వాళ్ళు, ఏమయ్యా వీళ్ళెటు ఈయన స్వస్థపరుస్తాడు, స్వస్థపరచక ముందే మనం ఏం చేయాలంటే ఆయనకి కౌంటర్ వేయాలని చెప్పేసి అని అనుకున్నారు. ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా, ధర్మమా, మంచిదా, చెడ్డదా, ఏదో నువ్వు చెప్పని చెప్పేసి అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే కనుక వాళ్ళ యొక్క ప్రశ్నకు ప్రశ్నగానే జవాబు ఇచ్చినటువంటి వాడు. కొన్నిటికి ప్రశ్నకు ప్రశ్నే జవాబు. సో వాళ్ళ చేతనే జవాబు ఆయన చెప్పలేదు, వాళ్ళ చేత చెప్పించాడు అనమాట. ఏం చెప్పించాడంటే, అబ్బాయి బాగానే ఉంది కానీ మంచిగానే ఉంది కానీ రా, ఇప్పుడు ఒకరోజు విశ్రాంతి దినాన మరి గోతులో గాడిద పడింది అనుకోండిరా, గాడిద పడితే ఏం చేస్తారా మీరు అని అన్నాడు. చేసేదేముందండి, ఇప్పుడు దాని నుండి బయటికి తీస్తాము కదా అన్నాడు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. అప్పుడు ఇక్కడ గాడిద కాదు కానీ గొర్రె ఉంది. ఇప్పుడు గొర్రె ఎందుకు నేను ఉపయోగించలేదని అంటే కనుక మనము కూడాను గాడిద స్వభావం కలిగినటువంటి వారం కాబట్టి అందుకని ఆ పదాన్ని ఉపయోగించాను. ఇప్పుడు ఒరిజినల్గా లిటరల్గా గొర్రె పడింది. గొర్రె పడినటువంటి విషయంలో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు విశ్రాంతి దినం కదా, గోతులో పడిపోయింది కదా, తీయకూడదని చెప్పేసి అని అట్లా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏమైనా గోతులో పడితే అది ఏమైపోతుంది? చచ్చిపోతుంది కదా, లేదంటే గాయాలు అయిపోతుంది కదా. అందుకనే విశ్రాంతి దినం అనేటువంటిది కూడా చూడకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు? దాని నుండి బయటికి తీస్తారు కదా. అబ్బాయి గొర్రె కంటే మీరు గొప్పవాళ్ళరా, కాబట్టి వీడు
ఎలా ఉన్నాడు? పక్షవాయు కలిగినటువంటి ఓత్సేయగలిగినటువంటి వాడుగా ఉంటే మరి నేను వాడిని బాగు చేయడం తప్ప చెడ్డదా చెప్పండి మీరు అన్నాడు. గొంతులో పడింది వెలక్కాయ మొక్క. ఏం చెప్తారు ఇక వాళ్ళు? రెండవదిగా వాళ్ళు ఏం చెప్పారంటే కనుక, రెండవది యేసయ్యను అడుగుతూ వచ్చారు. 22వ వచనం, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడైన ఒకడు ఆయన యొద్దకు తేబడ్డాడు. సరే, ఆ దాని గురించి అట చెప్పాడు, కానీ ఇప్పుడు ఇంకొకటి తీసుకొద్దాం రా, ఏం చెప్తాడో చూద్దాం. ఎవడు వీడు? ఆడనైతే ఈజీగా స్వస్థపరిచాడు, కానీ వీడికి 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 లక్షణాలు? ఒకటి దెయ్యం పట్టింది, రెండవది గుడ్డివాడు, మూడవది మోగోడు. ఈ వీడిని బాగు చేయడం అంటే అసంభవమైనటువంటి కార్యము. వీడి విషయంలో ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి అని. మీ ఏరియాలో ఈ సామెత ఉందో లేదో నాకు తెలియదు, కానీ అయితే నేను చెప్తాను. ఒకవేళ అర్థం కాకపోతే తర్వాత అడగండి. అసలే కోతి ఆ పైన తాగింది కళ్ళు. ఉందా మీ ఏరియాలో ఈ మాట? కళ్ళు అనే మాట విన్నారా? కోతి అది ఒక పట్టాన కూర్చోదు. అదేవిధంగా అది చేసేటువంటి పిల్ల శాస్త్రాలు, తెక్క శాస్త్రాలు చాలా ఇదిగా ఉంటాయి. అసలే కోతి పనులు చేస్తూ ఉంటే దానికి కళ్ళు తాగిస్తే ఎట్లా ఉంటుంది అంటారు? సరే, మీ భాషలో చెప్పాలంటే దానికి మందు తాగిస్తే ఎట్లా ఉంటుంది అంటారు కదా? అలాగనే ఈ 3 పట్టిన వాడికి, ఎవడికి? దెయ్యం పట్టింది, మోగోడు, అదేవిధంగా చెవిటివాడైనటువంటి గుడ్డివాడైనటువంటి వాడు. వీడి విషయంలో ఏం చేస్తాడో, ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి అన్నాడు. అనుకుని తెస్తే ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు ఏమయ్యాడు? ఇప్పుడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా? అరే, మనం ఇందాకేదో అలా అనుకున్నాము, కానీ ఇప్పుడు చూస్తే ఈ 3 కుదరనటువంటి రోగాలు ఎవరు చేయనటువంటి గొప్ప కార్యములు చేశాడే అన్నప్పుడైనా వాళ్ళు ఆ జరిగినటువంటి కార్యమును బట్టి అయినా ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి? ఈయన ఏదో చాలా గొప్పవాడు, లేదంటే కనుక దేవుడైతేనే ఇలాంటి కార్యములు చేస్తాడనేటువంటిది కనీసమైనటువంటి మీ ఊరు వాళ్ళకి వచ్చినటువంటి డౌట్ అని నాడికి రావాలి కదండి. కానీ పేరుకేమో ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలైనటువంటి వారు. అందుకని తెలివి గల్లవాడికి 3 చోట్ల ఇద్దట. తెలుసా మీకు? తెలివి గల్లవాడికి 3 చోట్ల ఇద్దట. తెలుసా లేదా? ఎస్ ఆర్ నో? తెలీదా? సరే, నేను చెప్తాను. తెలివి తక్కువవాడు పేడ దొక్కాడు అనుకోండి, రుద్దుకుని వెళ్ళిపోతాడు. తెలివి గల్లవాడు పేడ దొక్కాడు అనుకోండి, ఇప్పుడు ఇది వస్తాను, నేను బయటకు కదలేకపోతా ఉన్నా. సరే, ఇప్పుడు వస్తా బయటికి. తెలివి గల్లవాడు పేడ దొక్కాడు అనుకోండి, తెలివి గల్లవాడికి ఎన్ని చోట్ల అయిద్దని చెప్పాను? తెలివి తక్కువ వాడికి ఏమో 1 చోట అవుతుంది, తెలివి గల్లవాడికి 3 చోట్ల అవుతుంది. నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. అర్థమైంది? ఎన్ని చోట్ల అయింది? ఇప్పుడు చేతికి అయింది, ముందు కాలుకి అయింది. అది ఏంటని చెప్పేసి అని ఏలుతో తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను? వాసన చూశాను, ఇదేంటి పేడ పెంట అని. తెలివి తక్కువవాడు ఏమైంది? రాసుకుని వెళ్ళిపోయాడు. కానీ తెలివి కలిగినటువంటి వాడికి మాత్రము 3 చోట్ల అయింది. వాళ్ళే ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, సెయింట్స్ అనేటువంటి వారు, పరిశుద్ధులు అనేటువంటి వారు, సన్యాసులు అనేటువంటి వాళ్ళు. మనకు అర్థమైంది. ఏ ఊరిది మర్చిపోతాను. గార్గేపూర్ వాడికి అర్థమైంది, ఈయన గొప్పవాడు, యేసయ్య గొప్ప కార్యము చేశాడని. పాపం వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి కళ్ళు తెరిపించడానికి వరకై 11వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలోను 4 విషయాలు చెప్తున్నాడు. ఒరేయ్, నేను ఎవరినంటే కనుక 11:9 వచ్చిన ప్రకారముగా ప్రవక్తల కంటే నేను గొప్పవాడనరా అని చెప్పాడు. 12:6 వచ్చిన ప్రకారము దేవాలయము కంటే నేను గొప్పవాడనరా అని చెప్పాడు. 12:41 వచనము యోనా కంటే నేను గొప్పవాడను. అదేవిధంగా 12:42 వచనంలో సొలొమోను కంటే నేను గొప్పవాడు. జ్ఞానం కాదు, గొప్పవాడు అని చెప్తున్నటువంటి వాడు. సో ఇంతకీ ఈ ప్రవక్తల కంటే ఎలా గొప్పవాడు, దేవాలయం కంటే ఎలా గొప్పవాడు, యోనా కంటే ఎలా గొప్పవాడో
సొలొమోను కంటే ఎలా గొప్పవాడో 4 మొక్కల్లో చెప్పి ముగిస్తా. మొక్కలంటే బాగా ఇష్టమేమో కదా, అందుకే మొక్కలు వస్తాయి ఉదయకాలం. అందున ఈ లెంట డేస్లో మొక్కలు ఏంటంటే చండాలంగానే కదా. సరే చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? మీకు గుడ్డితనము కలిగింది కానీ నేను ఎవరో మీకు అర్థం అవ్వట్లేదు, కానీ నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని బట్టి మీరు ఏమవ్వాలి, అర్థం చేసుకోవాలి. అయితే చెప్తా వినండి. నేను ఎవరినయ్యా అంటే కనుక, నెంబర్ 1, ప్రవక్తల కంటే గొప్పవాడును. ప్రవక్తలు ఏం చేశారు? వాళ్ళు నా గురించి చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వస్తాడు అని ప్రవచనాలు చెప్పారు. వాళ్ళు ఎవరి గురించి చెప్పారు? వాళ్ళు ఇది నా గురించే చెప్పారు. వాళ్ళు యెషయా చెప్పాడు 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడు ఆయన? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఉందంటారా? తీసి చదవండి త్వరగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉందంటారా? 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడని అప్పుడు పుట్టాడండి యేసయ్య. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనానికి పుట్టాడా యేసయ్య? పలకండి అమ్మలారా. మీ మొహాలు చూస్తుంటే కొట్టేటట్టుగా ఉన్నారు. ఎక్కడ పొద్దున్న అయ్యగారు పట్టుకొచ్చారు అన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనానికి పుట్టాడా? పుట్టలేదు ఇంకా. అంటే యెషయా ఏం చెప్తున్నాడు? ప్రవచనం చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త గొప్పవాడా? ప్రవక్త ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ వచ్చినటువంటి ఆయన గొప్పవాడా? నోట్ దిస్ పాయింట్, బాగా వినాలి మీరు. ప్రవక్త గొప్పవాడా? ప్రవక్త ఎవరి గురించి అయితే చెప్పాడో ఆయనే గొప్పవాడా? నా మాట భాష అర్థమవుతుందా? మీ యాస నాకేం వచ్చో రాదు అనేది రేపు పొద్దున తెలిసింది మీరు ఏ యాస మాట్లాడతారు అనేది. సరే, ఇప్పుడు ప్రవక్త ఎవరు? యెషయా ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు. సో యేసుక్రీస్తు వారు గొప్పనా, ప్రవక్త గొప్ప కదా? ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? ఒరే, ఆ యెషయా నా గురించి చెప్పాడు కాబట్టి నేను ప్రవక్త కంటే గొప్పవాడును. వాళ్ళు భవిష్యత్తులో తర్వాత జరిగిందో లేదో వాళ్ళకి తెలియదు, కానీ ప్రవచనం చెప్పారు. మరి ఆ యెషయా చూశాడు యేసుక్రీస్తు వారిని? చూశాడా? లేదు, చూడలేదు, వెళ్ళిపోయాడు. కానీ ప్రవచనం అయితే చెప్పాడు. కాబట్టి అందుకే నేను ఎవరినయ్యా అంటే కనుక, అదిగో ఆ ప్రవచనాలు చెప్పినటువంటి వారికంటే నేను గొప్పవాడిని. ఈ భూలోకానికి నేను పుడతానని చెప్పారు, కానీ ఈ భూమి మీద చివరికి ఏ గతి పట్టిద్ది అనేది నేను చెప్తా. ఎవరు గొప్ప? ఇప్పుడు ప్రవక్త గొప్పవాడా, నేను గొప్పవాడునా? కాబట్టి నేనే గొప్ప అని చెప్పాడు. రెండవది, ఎవరికంటే గొప్ప? దేవాలయం కంటే గొప్ప. ఇప్పుడు దేవాలయంలో ఏం జరుగుతుంటాయి? బలులు జరుగుతావంటే ఈ బలి మాటికి వారు చేసినటువంటి పాపములు పరిహరించబడటానికి వరకై తమది కానటువంటి రక్తము బలి పశువులను తీసుకొచ్చి బలియాగము ఎక్కడ మందిరంలో అర్పించబడదు. కానీ ఇప్పుడు నేనేమవుతానంటే ఆ మందిరంలో ఏం చేస్తాను? నేనే నా స్వరక్తము. చూడండి, పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. నోట్ దిస్ పాయింట్, అందరూ కూడా నోట్ చేసుకోండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మరి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చదువుకుంటే వాళ్ళందరూ తమద కానటువంటి రక్తం అర్పించారు బలిని, కానీ నేనే మీ కొరకు బలిగా అర్పించబడతా ఉన్నాను. ఎక్కడయ్యా అంటే గనక, ఎక్కడ? దేవాలయంలో. కాబట్టి అలాగా బలి అర్పించేసి ఇప్పుడు నేనేం చేస్తానయ్యా అంటే గనక మిమ్మల్నే ఏం చేస్తాను? నేను దేవాలయముగా మారుస్తాను అని చెప్పేసి అని అన్నాడు. అందుకనే ఈ భౌతిక సంబంధమైనటువంటి దేవాలయము కంటే కూడా నేనే
గొప్పవాడిని, నేనే గొప్ప కార్యములు చేసేటువంటి. సో ఈ దేవాలయంలో జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమంలో లేదంటే బలి అర్పణలు అన్నీ కూడా ఎవరి గురించి తెలియచేస్తున్నాయి అయ్యా అంటే కనుక నా గురించే తెలియచేస్తా ఉన్నాయి. సో పస్కా పశువు ఎవరి గురించి తెలియజేస్తుంది? పస్కా పశువు ఎవరు? యేసుక్రీస్తు వారే. అదేవిధంగా లేవే కాండము 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయాల దాకా 5 రకాలైనటువంటి బలులు ఉన్నాయి. అక్కడ ఆ 5 రకాలైనటువంటి బలి అర్పణలో మొత్తంగా కనపడేది ఎవరయ్యా అంటే కనుక ఎవరు? అక్కడ యేసుక్రీస్తు వారే కనపడతారు అన్నమాట. కాబట్టి దేవాలయం కంటే నేను గొప్పవాడిని. కాబట్టి మీరు నన్ను వెంబడిస్తే చాలు. ఇక్కడ భౌతిక సంబంధమైన దేవాలయం కాదు, నేనే మిమ్మలను దేవాలయముగా రూపాంతరము చెల్లించాలనుకుంటున్నాను. కాబట్టి నేను మీలో వసించాలని అనుకుంటున్నాను అని చెప్పేశారా అన్నాడు. రెండవది, మూడవదిగా వచ్చేసరికి యోనా కంటే గొప్పవాడును నేను అని చెప్పేసి అన్నాడు. యోనా ఎక్కడ ఉన్నాడు? 3 రాత్రులు చేప కడుపులో ఉన్నాడు కదా. కానీ నేనైతే కనుక అది యోనా నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి వాడు, సూచనగా ఉన్నటువంటి వాడే, కానీ యోనా కంటే నేను గొప్పవాడును. ఎందుకనంటే కనుక యోనా జస్ట్ సాదృశ్యంగా ఉన్నాడే, కానీ నేను రియాలిటీ అని చెప్పేసాను అన్నాడు. యోనా 3 పగలు రాత్రులు ఎలాగ చేప గడుపులో ఉన్నాడో నేను ఎలా ఉంటానంటే చనిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన మృత్యుంజయుడనే పునరుద్ధానుడును అవుతాను. కాబట్టి యోనా కంటే నేను గొప్పవాడు. ఆ యోనా ద్వారా మీకేమి రక్షణ రాదు, కానీ ఇదిగో యోనా కంటే గొప్పవాడినైనటువంటి నా ద్వారానే మీకు రక్షణ వస్తుందని చెప్పేసి. ఇక 4వదిగా మనము చూసుకుంటే కనుక సొలొమోను కంటే ఎవరైనా గొప్పవాడు. ఎంత అంటే సొలొమోను ప్రపంచంలో ఉన్నటువంటి ఆనాడు కావచ్చు, ఈనాడు కావచ్చు, మరేనాడైనా సరే అలాంటి జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఎవరయ్యా ఈ సొలొమోను అంటే కనుక దేవునికి వరప్రసాదంతో పుట్టినటువంటి వాడు. ఇదిగో నేనే ఆ సొలొమోన్ని దావీదుకి బహుమానంగా ఇచ్చాను. కాబట్టి సొలొమోను కంటే గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడును అని చెప్పేసి అన్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చూస్తే ఈ మీ బుర్రకు మీకు అర్థం కాకపోతే కనుక ఒక్కసారి ఆ సృష్టినన్నా చూడండి, నేను ఎవరో మీకు అవి చెప్తాయని చెప్పేసి అన్నాడు. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతాను, మీరు కూడా చూడండి. పేజీ నెంబర్ 133వ పేజీలో ఉంటుంది. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. కాబట్టి మీరెవరో నా గురించి మీరు తెలుసుకోలేకపోతే ఇదిగో కనీసంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఎవరో అనేటువంటి విషయాన్ని. ఈ ఉదయకాలమందు నా మాటలు ముగింపుకు వస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి మీరందరూ కూడాను వాళ్ళకి యేసయ్య ఎవరో అర్థం కాలేదు. మరి ఎంతకు మీకైనా అర్థమైందంటారా యేసయ్య ఎవరో? ఒక ఊర్లో గార్గేయపురంలో ఒక మాస్టర్ గారు ఉన్నాడు. ఆ మాస్టర్ గారు మంచి మాస్టర్ గారు పాఠం చెప్పాడు. పాఠం పేరేంటంటే నిజమో భ్రమ. పాఠం పేరు ఏం పేరు చెప్పండి? నిజమో భ్రమ. అయిపోయిన తర్వాత పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత, విద్యార్థులారా బాగా అర్థమైందంటే సూపర్ సార్, భలే అర్థమైంది సార్ అని చెప్పేసాను. అంది. మీ పేరేంటమ్మా? దివ్య. అమ్మా దివ్య, నేనే టీచర్ అనుకో. దివ్య అర్థమైందంటే చాలా సూపర్ సార్, భలే చెప్పారు సార్ అని చెప్పేసి అంది. ఏం అర్థమైంది దివ్య అని నేను ఏమందంటే, నువ్వు చెప్పింది నిజం, మేము విన్నాం అనుకున్నా, నీ బ్రహ్మ అంది. దివ్య అట్లా చెప్పదులేండి, మంచి అమ్మాయి. ఇవన్నీ దేవుని లేఖనము ఎవరి కొరకయ్యి అంటే గనక నీ కొరకే. వాళ్ళకు అర్థం కాలేదు యేసయ్య ఎవరో అనేటువంటి విషయం. కనీసం నీకైనా అర్థమైందా? వాళ్ళకు అర్థం కాకపోతే ఏ ప్రాబ్లం ఏమి లేదు, కానీ నీకు అర్థం కాకపోతే నిత్య నరకానికి పోతావు. అందుకనే ఈ లెంట్ డేస్లో అయినా సరే, ఈ రోజైనా సరే
ఆయన నీకు ప్రతినిధిగా ఈ భూలోకానికి వచ్చి నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ రోజైనా సరే నీవు ఆయన చేయిని పట్టుకోవటం కాదు. చిన్నపిల్లలు ఎవరంటే బాగుండు. నీవు ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఏం చేయాలి? నీ చేతిని ఆయన పట్టుకునేటట్లుగా నీ చేతిని ఆయనకు ఇవ్వాలి, సమర్పించుకోవాలి. అంటే నీవు ఆయన చేతిని పట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా అని ప్రార్థన చేయటం. అవి తీరిన తర్వాత అంతే సంగతులు. మా ఊరిలో ఒక ఆవిడ ఉంది, ఆమెకి పెద్ద జబ్బు చేసింది. ఆమె గురించి చాలా భారంగా ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు ఆ జబ్బు తగ్గింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది, మందిరానికి రావట్లేదు. ఏమమ్మా ఎందుకు ప్రార్థన రావట్లేదు ఏంటమ్మా అంటే ఆమె ఏం చెప్పిందంటే, నా బాధ కోసం వచ్చే కానీ నీ బోధ కోసం రాలేదంది. సో మనము దేవుని చేతిని పట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మన అవసరతల కొరకు ఆయన దగ్గరకు రావటం. కానీ నీవు ఆయన చేతిని పట్టుకోవటం కాదు, నీవే ఆయన చేతికి నీ చేతిని అందించాలి. అప్పుడు నువ్వు పడినా సరే, ఎలా ఉన్నా సరే ఆయన నిన్ను పైకి లేవనెత్తేటువంటి వాడు. మరి ఈ ఉదయకాలం మందు ఆయనకి నీ చేయి ఇచ్చావా? నువ్వు ఆయన చేయిని పట్టుకున్నావా? అర్థమయ్యాడా నీకు యేసయ్య ఎవరో? ఎన్ని లెంటడేసి నీ జీవితంలో జరిగిపోయి ఎంత ఇప్పుడు కన్నా అర్థమైందా? ఆయన మహోన్నతుడైనటువంటి దేవదేవుడు అయి ఉండి ఈ భూలోకానికి వచ్చి ఆయన ఇంత అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు, ఇంకా చెప్పాలంటే కనుక సిలువలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఎవరికో తెలుసా? నీ కొరకే. పాట పాడుకోవటం కాదు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. రాదా ఈ పాట? మరి ఎందుకంటే నా చేత పాడించాలి, ఎట పాడతారు చూద్దామనా? చాలా మంచివాళ్ళు మీరు. ఇది పాటలు పాడటము కాదు, ప్రాక్టీస్లో ఉండాలి. నిజమేనా? నువ్వు అపరాధివేనా? ఒప్పుకుంటున్నావు కదా, ఆ ఒప్పుకున్న దాని ప్రకారము క్రీస్తు నీ కొరకు వచ్చాడనే విషయం అర్థమయ్యి ఆ విధంగా జీవిస్తున్నావై ఎంతకాలం ఇలా ముసుకేసుకుంటావు? ఏ ముసుకది? భక్తి అనేటువంటి ముసుగు ఎంతకాలం వేస్తావు? ఈ రోజు ఈ లెంటడే నాని ఎందుకు వచ్చాడు? ఆయన చేసిన కార్యము అది నీ కొరకే. అది వాళ్ళకు అర్థం కాకపోయినా ఏ పర్వాలేదు, వాళ్ళు లేరు, కానీ నువ్వు ఉన్నావు. నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆయన నీ కొరకు వచ్చాడు అనేటువంటి విషయం నీకు అర్థం కాకపోతే నిత్య నరకానికి పోతావు. అందుకని ఆయన నీ కొరకు వచ్చాడు అనేటువంటి విషయం అర్థం చేసుకుని, ప్రభువా నువ్వెక్కడా, నేనెక్కడా? మీ ఊర్లో ఎవరైనా సరే సాలిగుడి కొరకు లేదంటే క్షేమ కొరకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరంటారా? క్షేమ చచ్చిపోయిందని చెప్పేసి ఒక ఆయన అంట ఊరేసి చచ్చిపోయాడు అంట. అరే రే నా కాలు కింద క్షేమ పడి చచ్చిపోయిందని అన్నారా మీ ఊర్లో? అట్లాగా. కానీ యేసయ్య ఉన్నాడండి నీ కొరకు. అలాగా దావీదు అన్నాడు, నేను పురుగును ప్రభువా, నేను దుమ్ముని ధూళిని ప్రభువా అని చెప్పేసాను. అబ్రహాం అన్నాడండి. మోషే అన్నాడు, నేను ఎంతటి వాడను ప్రభువా అని చెప్పేసాను. నేను కాదు ఇంకోటి చూడు ప్రభువా అని చెప్పేసాను. మోషే సామాన్యుడా? కాదే. మరి అంతటి వాళ్ళు అలా ఒప్పుకొని ఇంత అల్పమైనటువంటి వ్యక్తిగా నీవు పాపంలో పడి నశించి నరకానికి పోతున్నావు అని చెప్పేసి దేవుడి నిన్ను ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చి నీ స్థానాన్ని ఆయన తీసుకుంటే ఇంకా ఆచారంలో పాటిస్తావా? ఆచరించేటువంటి దానిగా ఉంటావా, వాడగా ఉంటావా? జీవితాన్ని ప్రారంభించు. మిగిలిన భాగాన్ని మధ్యాహ్నం చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహం. ఎటి కృప చెప్పింది నిజం, మీరు విన్నది కూడా నిజమే. చెప్పండి, ఎటి కృప? ఆయన నా కొరకే వచ్చాడనేటువంటి సత్యం, కృప. అందుకే కృపా సత్యములు ఎక్కడ ముద్దు పెట్టుకున్నాయి? చేతులు చూపిస్తున్నాను కదా, సిలువలో. కాబట్టి కృపా సత్యము అనగా కృప ఆయనే, సత్యము ఆయనే. నిన్ను ప్రేమించి నీ స్థానాన్ని ఆయన తీసుకుని బలైపోతే ఇంకా ఆచారములు పాటిస్తావా? ఆచరించేటువంటి బిడ్డగా ఉండి ఆనందాన్ని పొంది నిత్యత్వానికి వెళ్తావా? చాయిస్ నీదే. మొక్కరించండి.